అందరికీ నమస్కారం. మహారాష్ట్ర నాసిక్లో ఏం జరిగింది? మల్టీనేషనల్ కంపెనీ అయిన టీసీఎస్లో ఇంత జరుగుతున్న బయటకు రాకపోవడం కారణం ఏంటి? మహారాష్ట్ర నాసిక్లోని టీసీఎస్లో కొంతమంది సీనియర్ ఎంప్లాయీలు ఒక వర్గానికి చెందినవారు కొత్తగా టీసీఎస్లో జాయిన్ అయిన ఎంప్లాయీలను మతం మారాలని ఇబ్బంది పెట్టడం, నమాజ్ చేయమనడం, బీఫ్ తినమని ఇబ్బంది పెట్టడం, కొంతమంది ఎంప్లాయీలను అయితే కొత్తగా పెళ్ళైన అమ్మాయిని మీ భర్త అక్కడుండి ఏం చేస్తాడు, నువ్వు ఇక్కడుండి ఏం చేస్తాడు అని చెప్పి వాళ్ళ పర్సనల్ విషయాల్ని బయటకు లాగడం. ఇది చూస్తుంటే సరే ఇంత జరుగుతున్న మా ఐఆర్ ఆఫీసర్లకు హెచ్ఆర్కి చెప్పుకోవడానికి వీళ్ళు వెళ్తే ఆ హెచ్ఆర్ మేయడం కూడా ఆ వర్గం చెందినవారు అవ్వడం వల్ల ఇదంతా మల్టీనేషనల్ కంపెనీల మామూలే అని చెప్పడం అంటే ఏం జరుగుతుంది? వీళ్ళందరూ కలిసికట్టుగా చేస్తున్న ఒక ఆపరేషన్ లాగా ఉంది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మరి నువ్వు ఆ అమ్మాయిని డ్రాప్ చేయు, నేను ఈ అమ్మాయిని డ్రాప్ చేస్తా పంచుకొని మరి డ్రాప్ చేయడం, దీన్ని ఏమనాలి? అంటే మత సామరస్యం అంటే ఇదేనా? అందరిలో ఉండాలి కదా మత సామరస్యం అంటే. ఎందుకు జరుగుతుంది ఇలా? ఇదంతా జరుగుతున్న 4-5 సంవత్సరాల నుంచి బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? ఒక అమ్మాయి హాలిడేస్కి ఇంటికి వెళ్తే ఆమె ప్రవర్తనలో మార్పు చూసిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు బయటపడింది ఇదంతా. ఈ విషయంలో మహారాష్ట్ర నాసిక్ పోలీసులకు మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు 1 నెల నుంచి 40 రోజులు ఆ కంపెనీలో ఎంప్లాయీలుగా జాయిన్ అయిపోయి సెక్యూరిటీ గార్డ్ లాగా, క్లీనింగ్ చేసే వాళ్ళలాగా, ఎంప్లాయీలాగా జాయిన్ అయిపోయి వాళ్ళు చేస్తున్న తతంగాన్ని మొత్తం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం వల్ల బయటకు వచ్చింది. ఇలా పట్టుకోకపోతే వాళ్ళు మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి కావాలని బురద జల్లుతున్నారని చెప్పేవాళ్ళేమో. చూడండి, ఎక్కడో తల్లిదండ్రులు పిల్లలకు మంచి జాబ్ వచ్చింది కదా, టీసీఎస్ లాంటి కంపెనీలో జాబ్ వచ్చిందని ధైర్యంగా పంపిస్తుంటే ఇలాంటివి జరుగుతుంటే తల్లిదండ్రులు ఏ ధైర్యంతో పంపించగలుగుతారు? ఇలాంటి దాన్ని మాత్రం కఠిన శిక్షలు రావాలి, కఠిన శిక్షించాలి వీళ్ళను. దీనికి సిట్ ఏర్పాటు చేసిందట గవర్నమెంటు. అదే కాకుండా ఎన్ఐఏ కూడా వచ్చిందంట, ఎంటర్ అయిపోయిందంట. మరి వీళ్ళకి ఏమన్నా ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయా? ఇది ఒక ఆర్గనైజర్గా జరుగుతున్న వ్యవహారంలాగా కనబడుతుంది. మరి దీంట్లో ఎవరన్నా ఉన్నారా వేరే వాళ్ళని అన్నీ లాగుతున్నారంట. మరి ఎప్పుడేం బయటకు వస్తుందో చూద్దాం. ఇది నా అభిప్రాయం. జై హింద్.